సో నమస్తే దోస్తులు, నేనైతే మీ సోహన్. ఈరోజు పొద్దున లేవగానే పిచ్చ ఆకలి అవుతుంది. అండ్ మా దోస్తు వాడితో వచ్చాడు. మనవే హాయ్ చెప్పు. హాయ్. అయితే మనవే అయితే వచ్చేసాడు. ఇంకా ఏం చేసేది ఉందని చెప్పి ఇంట్లో చూస్తే నూడిల్స్ దొరికాయి. గ్యాస్ చూడండి, గ్యాస్ నూడిల్స్ ఆనియన్ చూడండి. రెస్టారెంట్ కట్ చేస్తున్నాం. అండ్ నాకు పిల్ల లేదు కాబట్టి ఎడవనికే ఆనియన్స్ కోసుకొని ఏడుస్తున్నాం. ఇది నూడిల్స్ ఎలా చేయాలో రెసిపీ చూపిస్తాం. లెట్స్ గో. అయితే స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ అండ్ కొన్ని మిరపకాయలు అయితే కోసుకొని పెట్టుకోవాలి పక్కకి. దాని తర్వాత ఉడకబెట్టుకున్న నూడిల్స్ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఓ మసాలా డబ్బా తీద్దాం, ఇది కావాలి మనకి. అదే దీంట్లో అదే తగినంత పోపు గింజలు వేసుకోండి. తర్వాత మనం ఇంకా ఉల్లిగడ్డ అండ్ మిరపకాయలు లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు జర దూరం నుంచి తీసుకోవాలి. లైట్ గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకోండి. లైట్ గా వేసుకోండి, లేకపోతే మీకు కింద పెద్ద బౌన్సర్లు అయితే మిక్సింగ్. లైట్ గా దివాలి కలర్ రానికి పసుపు వేసుకోండి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు లేకపోతే పౌరుషం కొంచెం మొగను ఆడమో తెలియదు, అందుకే కొంచెం తగినంత ఉప్పు. జర కారం వేసుకోండి. కారం తక్కువ వేసుకోండి, లేకపోతే మీ కింద బాంబు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడైతే ఇలా కలర్ రాగానే దీంట్లో నూడిల్స్ వేసేయాలి. పైకి మసాలా వేసేయాలి. ఎక్కువ వేస్తే మీకు ఇంకా చూసుకో. ప్యాకెట్ వేస్తారు కదా, ప్యాకెట్ ఎందుకు వేస్తారా గైస్? ప్యాకెట్ వేయకండి, హాఫ్ ప్యాకెట్ కాలుతుంది. గైస్ ఇప్పుడైతే మన రెస్టారెంట్ స్టైల్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. వీడియోకి అయితే అంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మనకి ఒకసారి పర్వాలేదు బాయ్ చెప్పేసి చలో కలుద్దాం.